నాగార్జున యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన 2014-19 మధ్య నమోదైనటువంటి ప్రధానమైన కేసులు స్కిల్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి అసైన్ భూముల స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఉచిత ఇసుక స్కామ్. వీటికి సంబంధించి ఈ కేసుల స్టేటస్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందా? చంద్రబాబు నాయుడు గారు దోషిగా వస్తారా, నిర్దోషిగా వస్తారా? ఇది నాకు అవసరం లేదు, ఆ పాయింట్కి నేను వెళ్ళను. ఎందుకంటే నిష్పక్షపాతంగా దర్యాప్తును మాత్రమే కోరుకుంటా. ఇప్పుడు సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందా? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం జరుగుతుంది అనేది ఆ 3 పాయింట్లు సింపుల్ చెప్తాను సార్. ఈ మధ్య మీరు గమనిస్తారో లేదో చికిరీ చికిరీ అని ఒక పాట వచ్చింది, మంచి ఫేమస్ అయింది అనుకుంటా. అందరూ అడుగుతున్నారు చికిరీ చికిరీ అంటే ఏందని. సో చికిరీ చికిరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, చెరుకూరి శ్రీధర్ గారి ఐఏఎస్ తో ఏం చేశారో ఒకసారి చెప్తా, మీకు చికిరీ అంటే ఏందో అర్థమవుతుంది. ఈ చెరుకూరి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్ కమిషనర్ ఏపీసీఆర్డీ గారికి చేశారు. ఈయన్ని కమిషనర్ ఆఫ్ సిఆర్డీఏగా జీవో రొటీన్ నెంబర్ 1591 ఇది జూలై 27, 2016 అపాయింట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏం జరిగింది రానంటే, ఒకసారి సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 21(1)కి వెళ్తే సిఆర్డీఏ కమిషనర్గా ఎవరన్నా చేయాలంటే వారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా చేసేటువంటి అనుభవం ఉండాలి. కానీ ఈ చెరుకూరి శ్రీధర్ గారు ఎప్పుడు జిల్లా కలెక్టర్ చేయలే, ఆయన కేవలం జాయింట్ కలెక్టర్ గానే చేశాడు. జాయింట్ కలెక్టర్ చేసినటువంటి చెరుకూరి శ్రీధర్ గారిని ఏపీసీఆర్డీఏ కమిషనర్ గా చేస్తూ రిజల్యూషన్ నెంబర్ 69/2016 మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయనకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఆయన అర్హతకు మించినటువంటి పదవి ఇచ్చారు చెరుకూరి శ్రీధర్ గారికి. అంటే ముందేమో ఆయనకి కమిషనర్ ఇచ్చారు, కమిషనర్ అయిపోయిన తర్వాత అంటే జూలై 27, 2026 ఆయన కమిషనర్ గా అపాయింట్ అయితే సెప్టెంబర్ 20వ తేదీ 2016 తీర్మానం చేసి దాన్ని రాటిఫై చేశారు. అయ్యా ఎందుకయ్యా ఈ చెరుకూరి శ్రీధర్ గారికి ఇటువంటి రాటిఫికేషన్ చేసి తన స్థాయికి, హోదాకి, అర్హతకి మించినటువంటి పదవి ఇచ్చారు అని అంటే, ఇదిగోండి కంతేరు విలేజ్ లో ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి 7 ఎకరాల 6 సెంట్ల భూమికి ఇన్నర్ రింగ్ రోడ్ లో అది రాకుండా పక్కకు జరిపి దాని విలువ పెంచినందుకు గాను చెరుకూరి శ్రీధర్ గారికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చికిరీ కుంభకోణం ఇది. దీనిపైన డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత నారాయణ గారి భూములకి ఎంత వాల్యూ పెరిగింది, చంద్రబాబు నాయుడు గారికి భూములకి ఎంత వాల్యూ పెరిగింది, లింగమనేని గారికి ఎంత వాల్యూ అయింది, డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దీనిపైన విచారణ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదే చెరుకూరి శ్రీధర్ గారి చేత వాంగ్మూలం మార్చేసి, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచారణ నుండి వైదొలిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది నెంబర్ 1 కేస్ స్టడీ. ఇది చికిరీ పనికి చంద్రబాబు నాయుడు గారి కేస్ స్టడీ. ఇది ఒకటి. రెండోది కూడా చెప్తాను చూడండి సార్. ఏ చేతికైతే వాచి ఉండదో, ఏ చేతికైతే ఉంగరాలు ఉండవో, ఏ చేతి అయితే తన పిడికిలిని వెన్నుపోటుగా చూసుకొని నెత్తురు చుక్క లేకుండా వెన్నుపోటు పడవగలుగుతారో, సో ఏ చేతినైతే నిత్య స్తుతి స్తోత్రాలతో ప్రాత్మస్మరణతో ఎల్లో మీడియా పొగుడుతుందో అదే చంద్రబాబు నాయుడు గారి చేతితో మద్యం కుంభకోణానికి పెట్టినటువంటి సంతకం. ఇది పెద్ద పేపర్ తీసుకొచ్చా, చంద్రబాబు నాయుడు గారి సంతకం కనపడాలని. నారా చంద్రబాబు నాయుడు గారు బార్లకి, మద్యం వాళ్ళకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 4వ తేదీ 2015 మిట్ట మధ్యాహ్నం 1:44 నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం. అవును, పెట్టారు. నాగార్జున యాదవ్ గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ప్రివిలేజ్ నాగార్జున యాదవ్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రివిలేజ్ ఈ పాయింట్ వినండి పెట్టడం వల్ల నాగార్జున గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి గారు పెట్టకూడదా? కేబినెట్ కి తెలియకుండా ఏమన్నా జరిగిందా? ఇది ఇందులో అటువంటి మతలబు ఉంటే ఓకే. ఇదే సార్ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రివిలేజ్ ఫీజుని
పెంచమని ప్రివిలేజ్ ఫీజుని పెంచమని కమిషనర్ గారు గవర్నమెంట్ కి లెటర్ రాస్తారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కి లెటర్ రాసినటువంటి లెటర్ ని తొక్కిపెట్టి పెంచని ఫీజు పెంచకుండా ఉన్న ఫీజుని తీసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 3,000 కోట్లకు పైగా నష్టం చేకూరింది. ఇది సంతకం వాల్యూ. లేకపోతే ఇంత పెద్ద షీట్ ఎందుకు తీసుకొస్తా? సంతకం పెట్టగానే అయిపోలా. 3,700 కోట్ల రూపాయల నష్టం చేకూరింది ఈ సంతకం వల్ల. ఇది ఒక సంతకం అయితే, మరొకటి 373 కోట్ల రూపాయలకు సంబంధించి స్కిల్ స్కామ్ కి, ఇది ఎప్పుడు 2016 నవంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మరో సంతకం 370 కోట్ల రూపాయలు. సార్, ఉంగరాలు ఇచ్చి లేని చేతులు పెట్టిన సంతకం సార్, వాచి లేని చేతులు పెట్టిన సంతకం సార్. 370 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్. ఒక్క సంతకం పెట్టలా. ఎన్ని సంతకాలు పెట్టారు? 13 సంతకాలు పెట్టారు. 13 సంతకాలు పెట్టారు. సో పాపం ఈ స్కాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బయట పెట్టలా. ఎప్పుడు? సిబిఐ లెటర్ నెంబర్ 122/2017 పునే 3865 డేటెడ్ October 2nd, 2017 చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది సిబిఐ. ఏమని లేఖ రాసిందంటే, సార్ సిమాన్స్ అనేదో కంపెనీ ఇచ్చారు, ఆ కంపెనీ వాళ్ళు దాదాపుగా 300 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. ఈ జిఎస్టి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఆ కుంభకోణం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుంభకోణం మీద ఆలోచన చేసి ఆ డబ్బులు ఏందో రికవరీ చేసుకోండి అని సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరోకి 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి లేఖ ఇది. October 2nd, 2017 చంద్రబాబు నాయుడు గారు చెబితేనే 370 కోట్ల రూపాయల డబ్బుల్ని నేను రిలీజ్ చేశానని అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు రాసినటువంటి నోట్ ఫైల్ ఇది. ఏమని రాశారు? ద చీఫ్ సెక్రటరీ స్పోక్ టు మీ టుడే రిక్వెస్టింగ్ ఫర్ immediate clearance of the file. Mr. G. Subbarao met me and handed over the minutes of meeting by CM. Dated 05 September 15. Letter of Siemens dated 21 August and requested to release the money decided by the CM. ఇది ఒక ఐఏఎస్ అధికారి రాసినటువంటి నోట్ ఫైల్. మరొక ఐఏఎస్ అధికారిని సుమతి గారు వారు రాసినటువంటి నోట్ ఫైల్. ఈ నోట్ ఫైల్స్ రాసిన తర్వాత ఈ స్కిల్ శామ్ కు సంబంధించినటువంటి అన్ని రకాలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 58 రోజుల పాటు జైల్లో ఉండి, జైల్లో వెళ్ళిన తర్వాత ఆయన పిటిషన్ ఏమి రాశారు? అక్కడ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తారు. ద పిటిషనర్, ఆయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది కదా సార్, ఆ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు పిటిషనర్ ఏమని రాశారంటే, ద పిటిషనర్ ఏ సీనియర్ సిటిజన్ ఏజ్డ్ అబౌట్ 73 has a medical history of long standing diabetes and hypertension. ఏయో రాశారు సార్ మెడికల్ రేట్, హైపర్ట్రోపిక్ కార్డియోమియోపతి, డయాబెటీస్ మెల్టియస్ అండ్ విటిగో, రెగ్యులర్ చెకప్. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు మెడికల్ బెయిల్ ఇవ్వండి అని చెప్తే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పిందంటే, ద పిటిషనర్ షల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేక్ ఎనీ ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ టు డిసైడ్స్ ఫర్ డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మేమేం అడుగుతున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతును ఉల్లంఘించి మరి ఐఏఎస్ అధికారుల పైన, ఐఆర్ఎస్ అధికారుల పైన, అదేవిధంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పైన, అందరిపైన తను ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి అధికారాన్ని ప్రయోగించి వారిని బద్నాం చేసి, వారిని బెదిరించి, వాళ్ళని ఒత్తిడి చేసి ఈ ఏవైతే పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లన్నీ వెనక్కి తీసుకుంటూ మళ్లీ సర్టిఫికెట్స్ వేపించడం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లే. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంది కదా అని వాసుదేవరెడ్డి గారిని బెదిరిస్తాను, మధుసూదన్ రెడ్డి గారిని బెదిరిస్తాను, చెరుకూరి శ్రీధర్ గారిని ప్రలోభ పెడతాను, ప్రలోభ పెట్టి నేను బెయిల్ నుంచి బయటకు వచ్చాను, నేను కేసు నుంచి బయటకు వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చేసే పని లీగల్ సెల్ చేస్తుంది. ఎందుకు మేము ఈ విషయం చెప్పానంటే, ఈ రోజు వాసుదేవరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు? సార్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను మద్యం కేసుకు సంబంధించినటువంటి నా పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు ఈయన వేశాడంటే, ఈ వాసుదేవరెడ్డి గారి పైన ఇదిగోండి ఎఫ్ఐఆర్, ఈ వాసుదేవరెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ పెట్టింది. ఏం ఎఫ్ఐఆర్ చూడండి.
శివకృష్ణ గద్దె అనే ఆయన జూలై 6వ తేదీన ప్రసాదంపాడులో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక 6666 ఇన్నోవా కారులో ఎవరో ఒకరు కొన్ని సర్టిఫికెట్స్ కొన్ని కంప్యూటర్ తీసుకొని బయటకు పారిపోవడం ఈ గద్దె శివకృష్ణ అని ఆయన చూశాడట. ఈ శివకృష్ణ అని ఆయన చూస్తే వాసుదేవరెడ్డి గారి పైన వాసుదేవరెడ్డి IRTS పైన అండర్ సెక్షన్ 427, 379 రెడ్ విత్ 120B IPC సెక్షన్ మీద FIR రిజిస్టర్ చేశారు. ఈ FIR రిజిస్టర్ చేసి వాసుదేవరెడ్డి గారిని బెదిరించి ఒత్తిడికి తీసుకొచ్చి అతన్ని సస్పెన్షన్ చేసి తరువాత ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన్ని మద్యం కేసులో అప్రూవర్ గా మార్చి ఈ రోజు మళ్ళీ హైకోర్టులో ఆయన మీద పిటిషన్ వేయించి ఆయన్ని రిలీవ్ చేసి ఆయన మాతృ సంస్థకు పంపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు లీగల్ షరతుని ఆయన ఉల్లంఘించినందుకు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ రద్దు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగి తనకిష్టమైనటువంటి రాజమండ్రి సెంట్రల్ బ్లాక్ స్నేహ బ్లాక్ కి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. రాజ్యాంగం అనేది ముందు ఉండాలంటే ప్రజలందరికీ చట్టం ఒకటే అనేటువంటి నిర్ణయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ముందుంటుంది. ఇటువంటి ఆధారాలు సాక్ష్యాధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బెయిల్ రద్దు అవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం ఖాయం. తిరిగి రాజమండ్రి లేకపోతే నెల్లూరా ఏదో ఒక జైలుకి వెళ్లడం ఖాయం.